హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో సెకండ్ యూనిట్‌లో ఉన్న వెరీ షార్ట్ క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఇది ఫస్ట్ క్వెషన్. క్వెషన్ చూడండి. డిఫైన్ ద టర్మ్ సోవరీన్. ఓకే. సోవరీన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సోవరీన్ మీన్స్ దట్ ఇండియా హ్యాస్ కంప్లీట్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ ఇట్స్ ఓన్ అఫైర్స్. అంటే ఇండియాకి ఆహ్, ఇండియా లోపల ఉన్న దాని ఓన్ ఎఫర్ట్స్‌కి అంటే ఇండియాలో జరిగే ఏ విషయంలో అయినా సరే, ఎట్లాంటి రూల్ తీసుకురావాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే దానికి కంప్లీట్ పవర్ ఉంటది. పవర్ ఉంది ఇండియాకి. ఇండియా ఒక కంట్రీకి. కంప్లీట్ పవర్ ఇంకా అథారిటీ ఉండడం దాన్ని మనము సోవరీన్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం మన జీవితంలో మనం ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలన్నా సరే, ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే, అది ఆ పవర్ అనేది మనకే ఉంటది. దాన్ని మనము సోవరీన్ అని అంటాం. ఓకేనా? ఇండియా ఈ సుప్రీం వితిన్ ఇట్స్ టెరిటరీ. అంటే దాని టెరిటరీ లోపల అది సుప్రీం. అంటే దాని టెరిటరీ అంటే ఏంటి? దాని ఏరియాలో. ఓకేనా? ఆహ్, అంటే కంట్రీలో మొత్తం ఎట్లాంటి విషయమన్నా సరే, ఏ విషయంలో ఏం జేయాలనుకున్నా సరే అది సుప్రీం అక్కడ. సుప్రీం అంటే ఏందంటే దాని ఇష్టం. అదేమన్నా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ద గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ ఓవర్ ఆల్ పీపుల్ అండ్ అసోసియేషన్స్ వితిన్ ద ఇండియా. అంటే ఇండియా గవర్నమెంట్‌కి ఇండియా లోపల ఉన్న ప్రజల మీద, ఇంకా ఇండియాలో ఉన్న అసోసియేషన్ అన్నిటి మీద అథారిటీ అంటే అధికారం ఉంది. ఏమన్నా చేయొచ్చు మనము అన్నట్టు. ఓకేనా? ఏమన్నా చేయొచ్చు అంటే హాని చేయడం అని కాదు గానీ, మనం ఏదైనా కొత్త లా ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే, ఆహ్, ఏమైనా చేంజ్ తీసుకురావాలన్నా సరే, ఏదైనా డెవలప్‌మెంట్ జరగాలన్నా సరే, ఏం చేసుకోవాలన్నా అంటే సోషల్‌గా గానీ, ఎకనామికల్‌గా గానీ, పొలిటికల్‌గా గానీ ఏం చేంజెస్ తీసుకురావాలన్నా సరే అది ఇండియా చేతిలో అంటే ఆ గవర్నమెంట్ చేతిలోనే ఉంటది. మనం వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ఏముండదు. మనం మన దేశంలో ఏం చేయాలనుకున్నా సరే చేసుకోవచ్చు అది. ఓకేనా? నెక్స్ట్ ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్‌టర్నల్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనది డెవలపింగ్ కంట్రీ గదా! అట్లా గాకుండా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి గదా! ఆ కంట్రీస్ ఇన్‌ఫ్లుయెన్స్ మన కంట్రీ మీద ఏముండదు. ఓకేనా? వాళ్ళ కంట్రోల్ మన కంట్రీ మీద ఉండదు. దీన్నే మనం సోవరీన్ అని అంటాం. మన కంట్రీ మీద కంట్రోల్ మనకి మాత్రమే ఉంటది. మనమే ఏం చేయాలనుకున్నా మనమే చేసుకోగలుగుతాం. అట్లా. ఇక్కడ చూడండి సోవరీన్ అంటే సుప్రీం ఇన్‌సైడ్, ఫ్రీ ఔట్‌సైడ్. అంటే సుప్రీం ఇన్‌సైడ్ అంటే మన కంట్రీలో ఏం చేయాలనుకున్నా మనం సుప్రీం. మనం ఏమన్నా చేయొచ్చు. ఫ్రీ ఔట్‌సైడ్ అంటే వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ మన మీద ఉండదు. ఓకేనా? వాళ్ళేం చేయలేరు మనల్ని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి. Sovereign means India is the master of its own country. It can make its own laws, run its government, protects its country and decide its relation with other countries. ఓకేనా? ఏం చేయాలనుకున్నా సరే, ఒక లా క్రియేట్ చేయాలనుకున్నా సరే, గవర్నమెంట్‌ని రన్ చేయాలనుకున్నా సరే, కంట్రీని ప్రొటెక్ట్ చేయాలనుకున్నా సరే, లేకపోతే వేరే కంట్రీస్‌కి మన కంట్రీకి మధ్యలో ఏదైనా రిలేషన్ ఫార్మ్ చేసుకోవాలన్నా, బ్రేక్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే అది మన చేతిలోనే ఉంటది. ఓకేనా? నో అదర్ కంట్రీ హ్యాస్ ద సుప్రీం అథారిటీ టు కంట్రోల్ ఇండియాస్ డెసిషన్స్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ మన కంట్రీలో జరిగే ఎట్లాంటి విషయంలో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ మన దాంట్లో ఉండదు. ఓకేనా? మన కంట్రీ గురించి మనం మాత్రమే చేసుకుంటామనమాట. నో అదర్ కంట్రీ హ్యాస్ ద సుప్రీం అథారిటీ టు కంట్రోల్ ఇండియాస్ డెసిషన్స్. ఓకేనా? మనం ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా సరే మన దేశం గురించి వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ఉండదు మన మీద. ఓకేనా? దాన్నే మనము సోవరీన్ అంటాం. అంటే మన దేశంలో మనదే అధికారం. బయట వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ మన మీద ఏముండదనమాట. ఓకేనా? వీఆర్ ఫ్రీ ఔట్‌సైడ్ అండ్ సుప్రీం ఇన్‌సైడ్. దీన్నే మనం సోవరీన్ అని అంటాం. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.